ఏం బాధపడబాకు పెద్దాయన. స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరగడానికి ఈ కోన ప్రభుత్వమే కారణం. అందువల్ల నీ కొడుకు చనిపోయాడు. స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం వల్ల నా కొడుకు చనిపోయాడు, కానీ కోణం ప్రభుత్వం సంబంధం ఏంటి? మీరు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఆగవయ్యా, పక్షి టీవీ కెమెరా ఏం చెప్పి తీసుకొచ్చారు? ఏమయ్యా, మన వాళ్ళు నేను సంప్రదించలేదా? కాన్సెప్ట్ చెప్పలేదా? సంప్రదించడం దీనికయ్యా ఆర్థిక సాయం ఏమైనా చేస్తా? అబ్బో, మా చెల్లికి మా అమ్మకే ఇవ్వను నేను ఆర్థిక సహాయం. నీకు ఇస్తాను నేను? అది కాదయ్యా, జగనన్న నువ్వు అధికారంలో ఉంటే ఇలాంటివి జరిగే కాదు, నువ్వు మళ్ళీ సీఎం అవ్వాలా, ఇలాంటి కాన్సెప్ట్ ఏం చెప్పలేదా నీకు? నేను ఆర్టిస్ట్ని కాదయ్యా, ఆవేదనతో ఉన్న తండ్రిని. నా ఆవేదన నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అయ్యా, పోయింది నా కొడుకు అయ్యా. పోయింది నా గవర్నమెంట్ కూడా. ఇప్పుడు చెప్పు, ఈ కోడ ప్రభుత్వం వల్లే కదా నీ కొడుకు చనిపోయింది? కోటం ప్రభుత్వానికి నా కొడుకు చనిపోవడానికి సంబంధం లేదయ్యా. బా పెద్దాయనా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందయ్యా? అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు అక్కడ ఎక్కడ చచ్చిపోతా ఉంటారా, ఇవి మాకు ఉపయోగపడతాయి. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? అక్కడ ఘోరం జరిగిపోతుందన్నా. ప్రేమ అంటే అట్లా ఉండాలి. వస్తారమ్మా. మీరు న్యాయం చేయాలన్నా. మీ వాళ్ళు ఎంతమంది పోయారు? నాతో కలిపి 11 మంది అన్నా. అందరు పోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇక్కడ నీ కొడుకు ఒక్కడే చనిపోయాడు, అక్కడ 10 మంది అంట. చచ్చిపోలేదన్నా. మరి ఏదో ర్యాలీ అంటే అందరూ వచ్చారు, మీరు డబ్బులు ఇవ్వలేదని అందరూ వెళ్ళిపోయారన్నా. అసలు నువ్వెందుకు వచ్చావమ్మా? నాకు 100 రూపాయలు కూలీ ఇచ్చి న్యాయం చేయండి అన్నా.